ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చందానగర్ మేడం. ఓకే అండి. హైకోర్టు అడ్వకేట్ రమ్య గారు లైన్ లోనే ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నేను ఇక్కడ స్కూల్లో పని చేసుకుంటా ఉంటాను మేడం. నేను 10 సంవత్సరాలు అయింది. మా ఆయననేమో వేరే పెళ్లి చేసుకొని ఉన్నాడు. ఆ నంబర్లు ఫోన్ చేస్తే కలవట్లేదు మేడం. అయితే వాళ్ళ అక్క నంబర్ ఉంది మేడం. చెప్పండి అమ్మా, చెప్పండి. వాళ్ళ అక్క నంబర్ ఉంది మేడం. ఫోన్ చేస్తే కలవట్లేదు. తనకి 2వ మ్యారేజ్ అయింది. నేను మీ ఫోన్ నంబరు చాలా రోజుల నెల నుంచి ట్రై చేస్తున్నా, కలవట్లేదు మేడం. ఎప్పుడు జరిగిందండి ఇది? ఎప్పుడు జరిగింది ఇది? అది జరిగి 10 years అయింది మేడం. ఇది ప్రేమించింది కానీ పెద్దలు చేసిన పెళ్ళి మేడం. అయితే ఊకే కొట్టుడు తిట్టుడు, తెలంగాణ బయట గెంటేసుడు మేడం. ఇక్కడ చందనగర్ కి కిరాయికుంటూ పని చేసుకుంటూ బతుకుతున్నా మేడం. మీకు ఏజ్ లో పెళ్ళైందండి? మీకు ఏజ్ లో పెళ్ళైంది? నాకు 22లో మ్యారేజ్ అయింది మేడం. అమ్మా మీకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది? లేదు మేడం, 10 సంవత్సరాలు అయింది మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 10 years బాబు ఉన్నాడు. ఒక 10 ఏళ్ల క్రితం పెళ్లి అయింది మీకు, అంతేనా? మేడం. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను స్కూల్లో పని చేసుకుంటున్నా మేడం. ఆయన కరెంట్ పని చేస్తుండే, ఊకే కొడుతుండే మేడం. తెలంగాణ బయట గెంటేస్తుండే. మా బాబాయ్ మా అక్కలు చూసారు మేడం. నేను పని చేసుకుంటూ బతుకుతున్నాను మేడం స్కూల్లో. అందుకే నాకు దారి కాదమ్మా, నీకు 10 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది, ఒక బాబా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒకడే బాబు మేడం. 3 సార్లు అబోర్షన్ కూడా అయింది వాడి వల్ల. అయ్యయ్యో. సరే, ఎప్పటి నుంచి మీ ఆయన ఇంటికి రావట్లేదు? మా ఆయన ఇంటికి రాక కాదు మేడం, ఊకే కొడితే తిడతా ఉంటే మా వాళ్ళకి చెప్పాను మేడం. చెప్తా ఉంటే మా బాబాయ్ వాళ్ళకు తెలిసిన వాళ్ళ చుట్టాల ద్వారా తెలుసుకొని తను మంచోడు కాదని చెప్పేసి లాయర్ తనకి తీసుకెళ్తే 15 రోజులు ఆగి వస్తాను అన్నాడు. మళ్ళీ నేను ఇట్టే వచ్చినా అతను అట్టే పోయింది మేడం. మంచివాడు కాదు అంటే ఏంటి? అంటే ఏం చేస్తాడు మీ ఆయన? కరెంటు పని మేడం. కరెంటు పని. మంచోడు కాదనంటే కొడతాడా, తిడతాడా, తాగొస్తాడా? కొడతాడు మేడం. తెలంగాణ బయట గంటేసి ఫోన్ మాట్లాడతాడు మేడం. బతిమలాడిన మేడం. గంటలు గంటలు బయట ఉంచాడు మేడం. ఏంటి, నిన్ను కొట్టి బయటికి తరిమేస్తాడా ఇంట్లో నుంచి? ఎంత ఎంత గంటలు గంటలు అంటే నైట్ టైం కూడా అలాగే బయట పంపిస్తాడా? పంపించాడు మేడం. అయ్యయ్యో. పిల్లాడిని కూడా బయట పంపిస్తాడా, ఉంచుతాడా? పిల్లని లోపల ఉంచుకున్నాడు మేడం. మందు తాగాక ఫోన్ మాట్లాడుతూ బయటికి పంపించేస్తాడు మేడం. ఎన్నిసార్లు చేశాడు అలా? అట్లా 4-5 సార్లు జరిగింది మేడం. ఇప్పుడు కూడా మీ ఇద్దరు కలిసి ఉన్నారా, ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా? మేడం నేను విడివిడిగానే ఉన్నాను మేడం. నా పని నేను చేసుకొని బతుకుతున్నాను మేడం. ఎప్పటి నుంచి? నేను చేసుకోబట్టి 5-6 సంవత్సరాలు అవుతుంది మేడం. అంతకు ముందు మా బాబాయ్ పోషించిండు మేడం. మా బాబు చిన్నగా ఉన్నాడని. మీ బాబాయ్ పోషించాడా అంతకు ముందు 5 సంవత్సరాలు? ఈయనతో గొడవ, ఈయన కష్టాలు, ఈయన పెట్టే కష్టాలు నువ్వు పడలేక ఒక 5 సంవత్సరాల నుంచి నీ కష్టంతో నువ్వు బాబును పోషించుకుంటూ నువ్వు ఉంటున్నాను అంటున్నావు. మరి నువ్వు ఆల్రెడీ వదిలేసావు. ఆయన భార్య కావాలి, పిల్లోడు కావాలని ఎప్పుడు పెద్ద మనుషులు పంచాయతీలు ఏం పెట్టలేదా? సరే, నువ్వేమన్నా పంచాయతీలు పెట్టావా? మా ఆయన తాగుడు మానేస్తే, అక్రమ సంబంధాలు మానేస్తే నేను కాపురానికి వెళ్తాను, పిల్లోడికి నాకు ఏం జరగలేదు మేడం. మహిళా సంఘానికి పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, అంతా అయింది మేడం. అందరి ముందు ఉంటానంటాడు. 4 గోడల మధ్య వచ్చి నాకు విడాకులు కావాలి, నాకు నువ్వు వద్దని చెప్తున్నాను మేడం. అది అట్లా అవుతుంది మేడం. అందుకే దారి చూపిస్తారని అడుగుతున్నా మేడం. ఇప్పుడు మీ అత్త మామ ఏమంటున్నారమ్మా? ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, చూపిద్దాం. అసలు ముందు స్టోరీ పూర్తిగా అర్థం అవ్వాలి కదా. మీ అత్త మామ ఏమంటున్నారు? మీది అరేంజ్డ్ మ్యారేజ్, కట్నం తీసుకున్నారు. అయినా వాడు మంచోడు కాదు, నువ్వేం చూసి చేసుకున్నావని అడిగిండు ఫస్ట్. అదేంటి, మీది లవ్ మ్యారేజా? లవ్ టు అరేంజ్ మ్యారేజ్ మేడం. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మా బాబాయ్ షాప్ లో పనికి వస్తూ ఉంటే వాడు పని చేస్తుంటే పరిచయం అయ్యాడు మేడం. గట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నావా? మరి కట్నం ఏమన్నా ఇచ్చావా? పెద్దవాళ్ళు పెళ్లి చేశారంటున్నారు కదా. ఇవ్వలేదు మేడం. కట్నం అంటే ఏమి ఇవ్వలేదు. 5-6 లక్షల దాకా నాయే వాళ్ళ దగ్గర ఉన్నాయి మేడం. ఆడు డబ్బులు మధ్యన కావాలంటే తీసుకెళ్లి ఇచ్చాను మేడం. నీకెక్కడే అమ్మా డబ్బులు? అవి ఎక్కడి అంటే మా నాన్న రైల్వే జాబ్ చేస్తుంటే ఎంప్లాయీ చనిపోతుంటే డబ్బులు వచ్చాయి. డబ్బులు వస్తే అవన్నీ నా పెళ్లి కోసం అని దాచిపెడితే నాకు అవసరం అని అంటే వాడిని నమ్మి తీసుకెళ్లి వాని చేతిలో పెట్టాను మేడం. నాకు అవసరం ఉందంటే. మీరు ఎవరెవరు ఉంటారమ్మా మీ ఇంట్లో? ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయారు అంటున్నావు. మా
నాన్న అమ్మ ఇద్దరు చనిపోయారు మేడం. ఫస్ట్ అమ్మ చనిపోయింది, తర్వాత నాన్న చనిపోయారు మేడం. అయ్యయ్యో! మరి ఎవరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? ఉన్నారు మేడం. అందరు అడిగిండ్రు, అందరు కొట్టిండు, అన్ని అయినాయి. లాస్ట్ కి వస్తే మా వాళ్ళు అన్నారు వాడు మారడు, ఇక ఉంటానంటే అన్నిటికి భరిస్తూ ఉండు, లేదంటే బయటికి ఏదో నీ పని చేసుకొని బతుకు, ఎన్ని రోజులు ఇది. మాకు వాళ్ళు మా బాబాయ్ ఒక్కసారి కొడితే తెలంగాణ మా బాబాయ్ వచ్చిండు, మా మామ మా బాబాయ్ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగిండు, మా తమ్ముడు అందరూ పోలీస్ స్టేషన్ లో చుట్టూ మహిళా సంఘం అన్ని అయినాయి మేడం. అస్సలు వినలేదు మేడం. 10 సంవత్సరాలు అయింది, సంవత్సరంన్నర పిల్లగాని తీసుకొని వచ్చాను మేడం బయటకి. నేను ఇప్పుడు 10 సంవత్సరాల అబ్బాయి మేడం. అదేమ్మా ఇప్పుడు మీ అత్త మామకి ఆస్తులు గానీ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి మేడం, ఊరిలో ఉన్నాయి మేడం. ఏమున్నాయి ఆస్తులు? 7 ఎకరాల దాకా ఉంది, ఇల్లు జాగా కూడా ఉంది మేడం. ఇక్కడ రెడ్డి కాలనీలో సొంతం ఇల్లు ఉంది మేడం. న్యాయం చేస్తారని మీకు ఫోన్ చేశాను మేడం. అలాగే అమ్మా, ఇప్పుడు మీ అత్త మామ అతను మంచోడు కాదు, వదిలేయి మా అబ్బాయి మంచోడు కాదు అని అంటున్నారు. మరి నువ్వు వెళ్ళి మీ అత్త మామతో కలిసి ఉండొచ్చు కదా ఆ ఇంట్లో ఆక్యుపేషన్ తీసుకొని. మేడం అట్లా కూడా చెప్పినా మేడం. చెప్తా అంటుంది నీదే తప్పు, నన్నే తిట్టిండు మేడం. నాకు కావాల్సింది అది. నువ్వు ఎంతసేపు నాకు న్యాయం చెయ్యండి అంటున్నావు. 5 ఏళ్లలో నువ్వేం కేసులు ఫైల్ చేసావు, వాళ్ళు ఎందుకు పెద్ద మనుషుల పంచాయతీకి రాలేదు, మీ మధ్య ఏం జరుగుతుంది అనేది ప్రాపర్ క్లారిటీ రావట్లేదు. నీ మీద ఏం చెప్తారమ్మా వాళ్ళు? నా మీద ఏం చెప్పారంటే నువ్వు వంట సరిగ్గా చెయ్యవు, అది చెయ్యవు అని నా మీద చెప్తున్నారు మేడం. నేను అన్న చేస్తున్నా కానీ ఒప్పుకుంటలేదు. వంట నేర్చుకోలేదా నువ్వు? వంట నేర్చుకోలేదా? వంట నేర్చుకున్నా మేడం. ఆయనకి మనిషి బట్ట పట్టుకోవద్దు, సర్ది అయితే ముక్కు తీరొద్దు, నెత్తిలో చేయి పెట్టొద్దు, అది గంట కింద పెట్టొద్దు, వంట అంటే చేయి కడగాలి మేడం. చీటికి మాటికి కొడతాడు మేడం, అనుమానిస్తాడు మేడం. ఏమనుమానం? వంట సరిగ్గా చేయమని అనుమానమా, ఎవరితోనో మాట్లాడుతున్నావని అనుమానమా? అట్లా అంటే బయట మనం తిరుగుతాం కదా మేడం, మేడ మీద కూడా బయటికి వస్తాం కదా, ఎవరేం చూస్తున్నావు, ఎప్పుడన్నా ఒకరు సంతోషం ఉంటది కదా, నవ్వుతాం కదా, నీ వాళ్ళు వచ్చిండ్రా ఎందుకు నవ్వుతున్నావు అని అంటారు మేడం. అదే ఊరికే ఒక అక్రమ సంబంధాలు అంటగట్టేయడమో లేకపోతే చెడుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? లేదు మేడం, అక్రమ సంబంధాలు నీకు లేదమ్మా. అసలు మీ ఆయనకి అట్లాంటి అనుమానం ఎందుకు వచ్చింది? అతన్ని ఇష్టపడి కావాలని పెళ్లి చేసుకున్నావు, నీ మీద ఇంకొంచెం ప్రేమ ఉండాలి. సరే భార్యాభర్తలు అంటారా, తన్నుకుంటారు, గుద్దుకుంటారు, కలుస్తారు, అది వేరే సంగతి. మరి మీ ఆయన అంత అనుమానం, డాబా ఎక్కితే అనుమానిస్తాడు, పక్కకి వెళ్తే అనుమానిస్తాడు, రోడ్డు మీదకి వెళ్తే అనుమానిస్తాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్ను ఆ రోడ్ల మీద అనుమానించలే మేడం, నేను వెళ్ళలేను, అనుమానించలే. నాకు ఇంట్లో కూర్చుని పెట్టి అన్ని తెచ్చి పెడుతుండే మేడం. ఎందుకంటే ఇంట్లో బోర్ వచ్చి బయటికి వస్తాం కదా మేడం డాబా మీదకి, బయటికి అట్లా ఎందుకు చూస్తున్నావు, అట్లా చూడొద్దు. సరే అదే ఏదో జాగ్రత్త కోసం చెప్పినట్టు, నిన్ను అనుమానించినట్టు కాదు. ఇంకా కొట్టుడు ఎందుకమ్మా? ఊరికే ఎందుకు కొడతాడు? ఊరికే పని పాట లేకుండా మీ ఆయనకి ఏమైనా పిచ్చా కొట్టడానికి? అది కాదు మేడం, కొడుతుండే ఊరికే తిడుతుండే, తాగొచ్చి గలీజ్ గలీజ్ మాటలు. తాగుడు అంటే ఎప్పుడెప్పుడు తాగుతాడు? రోజు తాగుతాడా, వారానికి ఒకసారి తాగుతాడా? తాగినప్పుడు ఎప్పుడు వారంలో 2-3 సార్లు తాగుతుండే, కొడుతుండే మేడం. 2-3 సార్లు తాగినప్పుడల్లా కొడతాడా? కొడతాడు మేడం. ఒకసారి వాళ్ళ అమ్మ చెప్పుడు మాటలు కొట్టుడు, ఊరికే వాళ్ళ అమ్మ తిట్టుడు, ఊరికే కట్నం ఇయ్యలేం కదా, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మ అనేది 10 లక్షలు 10 ఎకరాల పొలము 10 తులాల బంగారం బిల్డింగ్ రాసిస్తుండ్రి. అన్ని 10 ఎకరాలు 10 బిల్డింగులు ఇవన్నీ రాయడానికి ఆయన ఏం పని చేస్తాడమ్మా? ఇంటర్నేషనల్ పని. వాళ్ళ అమ్మ అనుడు, వాళ్ళ అమ్మ తిట్టుడు, వాళ్ళ అమ్మ మాటలు పట్టుకొని కొట్టుడు మేడం. అందుకని లాస్ట్ కి వచ్చి మా వాళ్ళకి చెప్పినా భరించలేక చివరికి వచ్చి రైలు పట్టాలకు వచ్చి బాబుని తీసుకొని పోయాను మేడం. అట్లని న్యాయం చేస్తారని మీకు ఫోన్ చేస్తాను. అదేంటి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళావా? వెళ్ళాను మేడం. మరి ఎట్లా వచ్చావమ్మా వెనక్కి? ఎందుకంటే నేను పెళ్లి కాకముందు చర్చికి వెళ్ళేదాన్ని మేడం. అయితే మళ్ళీ వెనక్కి ఎట్లా వచ్చినానంటే చర్చి కాడ కూర్చొని పోయి గల్లీ అంతా తిరిగి మళ్ళీ రివర్స్ వచ్చేసాను మేడం. మా మామ వచ్చిండు, ఆయన తప్ప. అమ్మా మీది మ్యారేజ్ ఏంటి? హిందూ మ్యారేజా క్రిస్టియన్ మ్యారేజా? హిందూ మ్యారేజ్ మేడం. మరి చర్చిలకి వెళ్తానంటే అంటే ఇష్టమా నీకు? నాకు అమ్మ నాన్న చనిపోయాక చర్చికి వెళ్ళడం అలవాటు మేడం. మా అమ్మ నాన్న చిన్నగా ఉన్నప్పుడు చనిపోయారు మేడం. అంటే ఇంట్లో పూజలు ఏం చేస్తావు? హిందూ పూజలు చేస్తావా లేకపోతే క్రిస్మస్ ఒకటే చేస్తావా? అంటే వాళ్ళకు వెంకటేశ్వర్ల గుడి మేడం, అంటే పూజ చేసేదాన్ని ఆడుండగా. ఇప్పుడైతే నేను చర్చికే వెళ్తున్నాను. ఏది 5 ఏళ్ల నుంచి?
మీ ఆయన వదిలేసిన దగ్గర నుంచి. వదిలేసి నుంచి పోతున్నా. మా అమ్మ నాన్న చనిపోతే మా బాబాయ్ చర్చికి వెళ్తూ మేము వెళ్ళే వాళ్ళం మేడం. ఓకే అమ్మా. ఎక్కడికి వెళ్తున్నారని కాదు, వీటి వల్ల ఏదైనా ఇంట్లో గొడవ ఉందా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు చర్చిలని, ఆయన హిందూ మతం అని. ఏం లేదు మేడం. లేదు. ఓకే. కాడ ఊకే కొట్టుడు, తాగొచ్చి గెంటేసి ఫోన్లు మాట్లాడుతూ ఇది మేడం. నాకు అంటే ఫోన్లు అమ్మ మాట్లాడడం నాన్న అంటే ఏంటి? ఎవరైనా అమ్మాయి ఉందా అతనికి? ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అని నీకు సరే అనిపిస్తుందా? ఇప్పుడు మాకు మొన్న తెలిసింది. పోలీస్ స్టేషన్ పోయి వచ్చాక ఒకసారి ఇంటికి వచ్చాడు మేడం. ఉమ్, వచ్చాక ఫోన్లు వస్తే అన్న ఏ వదిన హలో అన్న అంటే ఫోన్ ఎత్తిండు, కొంచెం స్పీకర్ ఆన్ చేసి విన్నాను మేడం. ఆ, ఏ వదిన దగ్గర ఉన్నావు అన్న అని అన్నాడు. ఉమ్, అన్నాక మళ్ళీ చేస్తానని ఫోన్ కట్ చేశాడు మేడం. ఉమ్. ఒకసారి నేను కూడా చూశాను, ఒక అమ్మాయిని బండి మీద తీసుకొని వెళ్ళడం. కానీ వాళ్ళ ఫేస్ నేను చూడలేదు మేడం. వాని ముఖం గుర్తుంది కాబట్టి ఆయన చూశాను. ఓకే. అమ్మాయి ముఖం నేను చూడలేదు మేడం. అందుకని అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది మేడం. ఓ, మీ ఆయన ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాడా? అందుకని ఏమైనా జాయి చూపిస్తారని ఫోన్ చేశాను మేడం. వాళ్ళ అక్క అయ్యో. నంబర్ ఉంది మేడం, వాళ్ళకి కలవట్లేదు మేడం. ఎక్కడ ఉంటాడమ్మా అతను? తెలియదు మేడం, ఎక్కడుంటాడు కూడా అడ్రస్ కూడా నాకు తెలియదు. సరే, నువ్వు ఆల్రెడీ అప్పుడు వదిలేసేటప్పుడు కొడుతున్నాడు, గొడవ పడుతున్నాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, పెద్ద మనుషులు పంచాయతీలు చేసావు. కేసులు ఎందుకు పెట్టలేదమ్మా నువ్వు? మీ అత్తమామ మీద, మీ హస్బెండ్ మీద కేసులు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలా? మేడం మారుతానంటే 4 రోజులు ఉంటాడు, 2వ రోజు మళ్ళా అవునమ్మా, కేసులు ఎందుకు? అతను మారటానికో లేకపోతే నీతో కలిసి ఉండడానికో అనుకోవడం ఒక ఆప్షన్. ఇంకొకటి ఏంటి, అతను మారకపోతే నీకు ఎక్స్క్యూజ్ చేసే ఉద్దేశం లేకపోతే నీకు పిల్లలకి న్యాయం జరగాలి కదా. మేము అట్లా చేయలేం మేడం, మారుతాడని చూసినాం మేడం. కానీ ఆయన అంటూ నాకు వద్దు, విడాకులు కావాలని చెప్పేశాడు మేడం. అతను చెప్పాడు, మరి నీకు పిల్లోడికి ఏం న్యాయం చేశాడు? కాంపెన్సేషన్ ఇవ్వాలి, లేకపోతే ఆస్తిలో వాటా ఇవ్వాలి, పిల్లోడికి మెయింటెనెన్స్ అన్నా ఇవ్వాలి. ఇవేమి ఇవ్వకుండా ఊరికే వెళ్ళిపోయి నాకు నువ్వు అవసరం లేదు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఊరుకుంటారా? అందుకనే మేము చెప్పినాము, విసుకొచ్చి హాస్టల్కి వచ్చి మా అరే, విసుగు రావడం ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు వెళ్ళి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి అడగగానే గబగబా జోబులోంచి తీసి సెటిల్మెంట్ చేస్తారా? చెయ్యరుగా. అలా సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి? మనం కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వాలి. కనీసం ఏదో ఒక లాయర్ను కలిసినా కానీ మీకు లీగల్ ప్రొసీడింగ్స్ చెప్పేవాళ్ళు కదమ్మా. అది ఫాలో అవ్వాలి కదా మీరు. ఆయన అట్లా అంటలే మేడం, నేను కలిసి ఉంటాననే చెప్తున్నాడు. 4 రోజులు సరే అమ్మా, అది అతని ఇష్టం, నీ ఇష్టం ఏంటి? ఇతను మారకపోతే ఇతనితో కాపురం చేయటం కుదరదు. నాకు పిల్లాడికి ఏదో ఒక న్యాయం జరగాలి. సరే, ఇప్పటికిప్పుడు నేను విడిపోవడమో కలిసి ఉండడమో నా వల్ల కాదు, కొంత టైం కావాలి నాకు. ఈ లోపు నేను పిల్లోడు బతకడానికి నాకు మెయింటెనెన్స్ కావాలి కదా. మీ ఇద్దరికి చెరోకు 20,000 చెరోకు 10,000 కావాలని మెయింటెనెన్స్ కేసు ఎందుకు వేయలేదు? ఎందుకంటే మేడం మారుతాడు వస్తాడు ఆగని మా ఇంట్లో అక్కలు అన్నారు. ఒక 6 months వెయిట్ చేసావు, ఒక 1 year వెయిట్ చేసావు. సెకండ్ ఇయర్ అన్నా నువ్వు వేసుకోవాలి కదా కేసులు, ఎందుకు వేసుకోలేదు? ఎందుకంటే మేడం ఇక అందరికి మా వాళ్ళు కూడా అంటున్నారు, ఇంత తీసుకొచ్చిపోయింది. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు స్టేషన్ లో పోతే ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, చెప్పి ఆశకు. అమ్మా, నువ్వు ఈ పాటికి కేసులు వేసుంటే కోర్టులో కనీసం మీ ఇద్దరికి 10,000 15,000 ఆర్డర్ అయ్యేది. అదే ఇప్పుడు దాకా తడిసి మోపిడి అయ్యేది. మీ ఆయన ఎక్కడున్నాడో దొరికేవాడు, నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా అయ్యేది. నువ్వు ఈ పనులు చేయలేదు. ఇప్పుడేదో టీవీ షో స్టేజ్ దొరికింది కాబట్టి గబ్బుకుని మాట్లాడుతున్నావు. ఓ పక్కన నువ్వు చెప్తున్నది ఏంటి? అతనికి పెళ్లి అయిపోయి అతని దారిని అతను ఉన్నాడు, అతను ఫోన్ కూడా కలవట్లా. ఇప్పుడు ఎవరితో మాట్లాడమంటావు? వాళ్ళ అక్కతో మాట్లాడమంటావా? వాళ్ళ అక్క ఏం చేస్తుంది? నాకేం సంబంధం అండి, వాళ్ళకి ఏం జరిగిందో నాకు సంబంధమే లేదు, ఏదైనా ఉంటే అమ్మాయిని చూసుకోమనండి అంటది కదా. వాళ్ళది ఫోటో కూడా ఉంది సార్ మేడం, వాళ్ళ అక్కలు వాళ్ళందరి ఫోటోలు కూడా ఉన్నాయమ్మా. ఓకే, నాకేం సంబంధం, మీరెవరు నాకు చేయడానికి అంటదమ్మా. ఆయన నంబర్ కూడా ఉన్నాయి, 2 నంబర్లు చెప్తాను మేడం. నా సెల్ నుంచి అస్సలు కలవట్లేదు మేడం. నీ సెల్ నుంచి కలవట్లేదు? ఏం పేరు అతని పేరు? వెంకటరమణ మేడం. ఇప్పుడు మేము ఫోన్ చేసాం అనుకో అమ్మా, తర్వాత కనీసం నువ్వు కేసు వేసేలాగా ఉండాలి. నువ్వు కనీసం కేసు ఏదన్నా వేస్తే మేము మాట్లాడినా ఒక పవర్ ఉంటది. నువ్వు 5 సంవత్సరాల నుంచి ఏ కేసులు ఫైల్ చేయలే, ఎవరు తిరుగుతాడండి అతని కోసం వెయిట్ చేశాను అన్నావు. పోనీ వెయిట్ చేసినాక అతను రాలేదు, ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. కనీసం ఇప్పుడన్నా ఒక లాయర్ని పెట్టుకుని కేసులు వేసుకోవచ్చు కదమ్మా. మేడం పని చేసుకుంటా మేడం, డబ్బులు లేదు మేడం, అందుకని. అరే, లాయర్లు పెట్టుకోవడానికి లేదా లీగల్ గా కేసులు ఫైల్ చేయడానికి ప్రతిసారి ప్రైవేట్ లాయర్లు ఫీజులు ఇచ్చే కేసులే అవసరం లేదమ్మా. సరే, మీరైతే మీ హస్బెండ్ నెంబర్ పంపించండి, తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు మీకు లీగల్ మేడం. సరే చెప్పండి అమ్మా. వాళ్ళ అక్క నెంబర్ చెప్తున్నాను మేడం. వాళ్ళ అక్క నెంబర్ మాట్లాడకూడదమ్మా, మాకు రైట్స్ ఉండవు వాళ్ళ అక్కతో మాట్లాడడానికి.
ఆ నంబర్ ఈ నంబర్ ఉంది, వాళ్ళ అక్కనే కలుస్తుంది మేడం. ఈ రెండు ఎన్నిసార్లు ట్రై చేసినా కలవట్లేదు మేడం. అమ్మా, ఒకటి వాళ్ళ అక్కతో మాట్లాడకూడదు, రెండు మీ ఆయన నెంబర్లు ఏవో రెండు ఉన్నాయి అన్నావు, ఇవ్వండి, ట్రై చేస్తా. సరే. చేసిన నంబర్ పై ఇన్కమింగ్ సేవలు నిలిపివేయబడ్డాయి, మరలా ఈ సేవల కొరకు రీఛార్జ్ చేయవలెను. అమ్మా, రెండు నెంబర్లు పనిచేయట్లేదు తల్లి మీ ఆయనవి. సో ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్. వాళ్ళ అక్క నంబర్ కలుస్తుంది మేడం. అమ్మా, వాళ్ళ అక్కకి పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫోన్ చేయడం కుదరదు, అలా మేము చేయకూడదు. అలా చేయగలగాలి అంటే పోలీసులు మాత్రమే చేయాలి. మీకు లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను, వినండి. కౌశల్య గారు, మనం ఈ కేసు అబ్జర్వ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, అమ్మాయి చిన్న వయసులోనే ఓ వ్యక్తిని లవ్ చేయడం, పోనీ అదృష్టం అందులో ఏంటంటే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకొని పెళ్లి చేసుకుంది. కానీ చేసుకున్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి అంటే తాగుబోతూ ఒక రకంగా, ఇంకా ఫిజికల్ హెరాస్మెంట్ అనేది అమ్మాయికి పాపం రెగ్యులర్ గా ఉన్నట్లే లెక్క. మిగతా తను చెప్తున్న రీజన్స్ అన్ని చిన్న చిన్న రీజన్స్. ఏంటా చిన్న రీజన్స్ అంటే, నేను వంట సరిగ్గా చేయనని తిడతాడండి, విపరీతమైన శుభ్రం, అనుమానిస్తాడని. అనుమానం అనేది మనం డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదే తక్కువ, ఆ వెళ్ళిన కాస్తలో ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాడే తప్ప, నువ్వు అతనితో మాట్లాడు ఇతనితో మాట్లాడు, ఆడికి మీ ఇద్దరు ఏం సంబంధం ఉందని అంత హీనంగా అయితే ఏమో మాట్లాడట్లా. ఈవిడికి చాలా కష్టంగా అనిపించిన విషయం ఏంటంటే ఫిజికల్ అటాక్. రెగ్యులర్ తాగొచ్చినప్పుడల్లా కొట్టడం అనేది చాలా సివియర్గా ఉంది. అలా ఒక 5 years తట్టుకుంది, కానీ ఒక 5 years బ్యాక్ ఇంకా తట్టుకోలేక ఆ అమ్మాయి నాకు ఈయన మారితేనే కలిసి ఉంటాను అనే ప్రాసెస్లో డ్రాప్ అయిపోయి దూరంగా ఉంటున్నట్టు లెక్క. అప్పటి నుంచి ఆ వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే, ఎప్పుడు కూడా డైవర్స్ తీసుకోవడానికి ప్రయత్నించలేదు, అమ్మాయితో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించలా, పిల్లోడు ఎలా ఉన్నాడో చూడడానికి ప్రయత్నించలా, కనీసం డైవర్స్ కేసు కూడా ఫైల్ చేయలే. ఏమీ చేయకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. దానికి కుటుంబ సభ్యులంతా ఉన్నారనేది ఈవిడ ఉద్దేశం. నాకు తెలిసి ఇంత డేర్గా డైవర్స్ రాకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది జరగదు. మేబీ అతను డైవర్స్ కేసు వేసి ఉంటాడు, ఈవిడ తెలిసి ఉండకపోవచ్చు. లేదు నిజంగానే అలా చేసుకున్నాడంటే, తన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఫోటో ఉంది కాబట్టి, వాళ్ళు ఆ 5 years ఎండింగ్లో వాళ్ళు చేసిన పనులు, పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టామండి, ఇంతేనండి అంటున్నారే తప్ప లీగల్గా ఒక కేసు FIR అవల. ఎందుకు అవ్వలేదమ్మా, నువ్వు కేసు ఎందుకు పెట్టలేదంటే, మారతాడని వెయిట్ చేస్తున్నానండి అంటుంది. అంటే ఒక 6 months వెయిట్ చేయి, 1 year వెయిట్ చేయి, 2 years వెయిట్ చేయి, ఇంకో పెళ్ళే చేసేసుకున్నాడని తెలిసినాక ఇంకా వెయిట్ చేయడం వల్ల యూజే లేదు. సో కనీసం ఇప్పుడైనా తనకున్న అపోహ ఏంటంటే, మేడం నేను ఫీజులు పెట్టుకోలేను, అడ్వకేట్లని ఫీజులు కట్టలేను అని చెప్తున్నారు. యాక్చువల్గా లీగల్ ప్రొసీడింగ్స్లో ఫ్రీ సర్వీసులు కూడా ఉంటాయన్న బేసిక్ కూడా పాపం తనకు తెలియట్లేదు. సో ఇప్పుడు మనం వాళ్ళ హస్బెండ్ నెంబర్లు ఇచ్చింది, ఆ 2 నెంబర్లు కూడా అతను స్విచ్ ఆఫ్లు చేసుకొని ఉన్నాడు, అవి పనికిరావు. వాళ్ళ సిస్టర్తో మాట్లాడమంటుంది, అవి లీగల్గా వర్కౌట్ అవుతుంది, మనకు అనవసరం కూడా అట్లా మాట్లాడడం. సో ఇప్పుడు ఆవిడ అలా బ్రదర్కి చెప్పొచ్చేమో, కానీ దీనికంటే స్ట్రాంగ్ ప్రాసెస్ ఏంటంటే తను లీగల్ గా వెళ్ళటం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.